హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. తల్లి పోయడం, అమ్మవారు, అమ్మోరు, ఆటలమ్మ, పెద్ద తల్లి, స్మాల్ ఫాక్స్, సీతాలమ్మ, ఇలా రకరకాల పేర్లు వాళ్ళ ప్రాంతాలను బట్టి పిలుచుకుంటూ ఉంటారు. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. చికెన్ ఫాక్స్, ఆటలమ్మ, అమ్మవారు వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఆటలమ్మ, అమ్మవారు అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే వారిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కనుక తొందరగా వీరికి వస్తుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్గా అవుతుంది. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి ముక్కు, నోటి నుండి వెలువడే తుంపర్ల ద్వారా, శరీరంపై ఉన్న నీటి పొక్కుల స్రావాల ద్వారా పక్కనున్న వారికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. శరీరంలో ప్రవేశించిన తర్వాత వైరస్ మొదటి 10 నుంచి 20 రోజుల్లో కాలేయం, ప్లీహం, ఇంద్రియాల ద్వారా అభివృద్ధి చెందుతుంది. తర్వాత శరీరం అంతా వ్యాపిస్తుంది. మొదటి దశ పూర్తిగా ఎటువంటి లక్షణాలు అనేవి కనిపించవు. రెండో దశలో 24 నుంచి 48 గంటలు ఉండి తర్వాత జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం లాంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి. జ్వరం మొదలైన రెండో రోజున ఎర్రటి పొక్కులు ముందుగా ఛాతీ, మొహం మీద, వీపు పైన మొదలై 2-3 రోజుల్లో కాళ్ళు, చేతులకు కూడా వ్యాపిస్తుంది. పొక్కులు మొదట ఎర్రగా చిన్నగా ఉండి 2-3 రోజుల్లో నీటి బుడగల్లా మారి మధ్య చిన్న గుంట పడుతుంది. విపరీతమైన దురద కలిగి ఉంటాయి. కళ్ళు, పెదవులు, నోటి లోపల జననేంద్రియాలపైన కూడా ఈ నీటి పొక్కులుగా వస్తాయి. నోటిపూత, పేగులకు కూడా. పేగులు పొక్కటం వలన ఆకలి, అజీర్తిగా ఉంటుంది. ఆకలి అనేవి తగ్గిపోతుంది. పొక్కులైతే బాగా దురద పడుతూ ఉంటాయి. అప్పుడు వాటిని గోకడం ద్వారా చిట్లిపోయి మరీ ఎక్కువగా తయారవుతాయి. అలాంటప్పుడు వాటిని అయితే మనము గీకకూడదు. పల్చటి దుస్తులు అయితే వేయాలి. తెల్ల దుస్తులు వేయడం మరీ మంచిది. ఇలా తెల్ల దుస్తులు, కాటను, మిగతా బట్టలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పోపు అయితే అస్సలు పెట్టకూడదండి. ఏ కూరలో అయినా పోపు పెట్టుకుంటాం కదా, అలా ఇప్పుడు అమ్మవారు అయినప్పుడు అయితే అలా పెట్టకూడదు. నార్మల్గానే వండుకోవాలి. అమ్మమ్మ వాళ్ళు చెప్తుంటారు కదా, ఇలా వేపాకు తెచ్చి ఇలా పెట్టేసి వాటిపై తెల్లని క్లాత్ అయితే వేసి దానిపై పడుకోబెడితే అమ్మవారు అనేది తొందరగా తగ్గిపోతుందని, వాళ్ళకు తొందరగా జీర్ణమయ్యేలా. ఆకలి అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి లిక్విడ్స్తో కూడిన అన్నం అయితే పెట్టడం ద్వారా వాళ్ళైతే తినగలుగుతారు. అమ్మవారు పూసినప్పుడైతే మేమైతే ఇలాగే చేస్తాము. మరి మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.